గాజా సిటీపై మిసైల్స్ తో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. గాజా సిటీలోని అతిపెద్ద బిల్డింగ్ ను పేల్చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. లాంచర్లతో నిమిషాల్లో బిల్డింగ్ మొత్తం నేలమట్టమైపోయింది. ఇజ్రాయెల్ అటాక్ తో ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా జనమంతా. ఈ బిల్డింగ్ పై నుంచి హమాస్ కార్యకలాపాలు చేస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఆ బిల్డింగ్ మీద కన్నేసి ఒక్కసారిగా దాన్ని చిటికెలో నేలమట్టం చేసేసింది. రాకెట్ లాంచర్లు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాయి అని చెప్తుంది ఇజ్రాయెల్. అలాగే శాటిలైట్ ద్వారా టెర్రరిస్టులను గుర్తించామని చెప్పి ఆ బిల్డింగ్ ని నిమిషాల్లో నేలమట్టం చేసేశారు. గాజాపై ఇజ్రాయెల్ మంగళవారం తెల్లవారుజాము నుంచి చేపట్టిన దాడుల్లో మొత్తం 47 మంది పాలస్తీనీయులు మరణించారని హాస్పిటల్ అంటే అక్కడున్న ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించారు. గాజా నగరం విడిచి వెళ్లాల్సిందిగా పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ మళ్లీ హెచ్చరించింది. నివాసీ శరణార్థి శిబిరంలో సదుపాయాలు కల్పిస్తున్నామని, గాజా వాసులందరూ అక్కడికి మారాలని చెప్పి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచే అద్రాయి తెలిపారు. అయితే ప్రపంచ దేశాలు విమర్శల్ని బేఖతారు చేస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా నగరంపై విస్తృతంగా దాడులకు తెగబడుతూ ఉంది. అయితే దాడులు విస్తరణలో భాగంగా ఇజ్రాయెల్ వేల మంది ఇజ్రాయేలీ పౌరుల్ని సైనికులుగా నియమించుకుంది. ఉత్తర మధ్య గాజా ప్రాంతాల్లో అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సేనలు దాడులు ఉధృతం చేశాయి. సైన్యంలో చేరేందుకు ఇజ్రాయెల్ యువకులు విముఖత చూపుతూ ఉన్నారు. గాజా యుద్ధంపై పెరుగుతున్న వ్యతిరేకత ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. యువత తప్పనిసరిగా 10 ఏళ్ల పాటు సైన్యంలో రిజర్విస్టులుగా పనిచేయాలన్న నిబంధన ఇజ్రాయెల్లో అమల్లో ఉంది. ఇక హమాస్ను నాశనం చేసేందుకు కాక రాజకీయ లక్ష్యాలు సాధించేందుకు గాజా యుద్ధం సాగిస్తుందంటున్నారు. పలువురు రిజర్విస్టులు మంగళవారం టెల్ అవీవ్లో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. ప్రస్తుతం చూస్తున్నాము ఈ దాడుల వలన ఎంతో మంది నష్టపోతూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ప్రకటించింది ఇజ్రాయెల్, అక్కడ ఎవరైతే ఉన్నారో శరణార్థులకు శిబిరం ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళిపోండి. కానీ అది జరగలేదు. ఒక్క నిమిషంలో మొత్తం అక్కడున్న ప్రాంతాన్ని మొత్తం నేలమట్టం చేసేసింది. ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నారు. హమాస్ ఇజ్రాయెల్ దాడులు 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ తుదిమిట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో గాజా స్క్రిప్ట్లో ఇప్పటివరకు 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. హమాస్ ఇజ్రాయెల్ దాడులు 2 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తున్నాము. దీనికి సంబంధించి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా 64,231 మంది పాలస్తీనియన్లు మరణించినట్లుగా గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆచూకీ లేకుండా పోయారని, అందరూ కూడా చెల్లాచెదురైపోయారని, దాంట్లో చిన్న పిల్లలు అన్ని వయస్సుల వారు కూడా ఉన్నారని చెప్పింది. సో మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది. తాజాగా నిరాశ్రయులైన వారిపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని, దీంతో 25 మంది మరణించారని గాజా సిటీలోని షిఫా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. వారిలో 9 మంది చిన్నారులు, 6 మహిళలు కూడా ఉన్నారు. No.